హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో పనిచేసే 22 ఏళ్ల మా పని మనిషితో నేను ఆడిన చిలిపి సయ్యాటల గురించి ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా అసలు కథ విషయానికి వస్తే, నా పేరు శేఖర్. నా వయసు 29 సంవత్సరాలు. 2 ఏళ్ల క్రితమే నాకు పెళ్ళి అయ్యింది. నా భార్య పేరు స్వప్న. తన వయసు 26 సంవత్సరాలు. మా 2 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా మాకు ఒక బాబు కూడా ఉన్నాడు. మొన్ననే వాడి మొదటి పుట్టినరోజును కూడా చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేశాం. ఇంకా మేము ఉండేది రాజమండ్రికి దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. నా ఉద్యోగరీత్యా ప్రస్తుతానికి మేము హైదరాబాదులో అయితే నివసిస్తున్నాము. ఈ మధ్యన మా పినమామగారి ఇంట్లో పెళ్ళి ఉంటే వాళ్ళ ఊరికి అయితే అందరం కలిసి బయలుదేరి వెళ్ళాము. ఆ పెళ్ళిలో మా ఆవిడ ఒక ఆడపిల్లని అయితే చూసింది. తనకు ఒక 22 ఏళ్ళు ఉంటాయి ఏమో అని మేము అనుకున్నాము. కానీ తను మాత్రం చాలా చలాకీగా తిరుగుతూ అక్కడ ఉన్న అన్ని పనులను కూడా చాలా చక్కగా చక్కబెడుతూ, అందరితోనూ కలిసిపోతూ, చాలా కడివిడిగా తిరుగుతూ ఉంటే ఎవరో అనుకున్నాము. తర్వాత చెప్పారు, ఆ పిల్ల పేరు సుబ్బమ్మ అని అక్కడ ఉన్నవాళ్ళు. తనది అక్కడే ఏదో ఒక చిన్న పల్లెటూరు అని. ఒకప్పుడు దర్జాగా బాగా బ్రతికిన కుటుంబమే అయినప్పటికీ కూడా తన తండ్రికి ఉన్న చెడు అలవాట్ల కారణంగా వాళ్లకు ఉన్న ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకున్నారు అంట వాళ్ళు. ప్రస్తుతానికి అయితే బాగా తెలిసిన వాళ్ళ ఇళ్లలో పనులు చేసుకుంటూ ఏదో అలా కాలాన్ని అయితే వెళ్ళదీస్తున్నారని ఇక్కడ ఉన్నవారు చెప్పుకొచ్చారు. అయితే సుబ్బమ్మకు ఒక అక్క, ఒక చెల్లి కూడా ఉన్నారని మాకు తెలిసింది. పాపం వాళ్ళ అక్కకు పెళ్ళయింది, కానీ వాళ్ళ బావ వాళ్ళ అక్కని చాలా కొద్ది రోజుల్లోనే వదిలేశాడు అని ఎవరో చెబుతూ ఉండగా అయితే నేను విన్నాను. ఇంకా తన చెల్లి సుబ్బమ్మ కంటే ఒక 2 సంవత్సరాలు చిన్నదట. మొత్తానికి ఇది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తెలిసిన వాళ్ళు అవ్వటంతో పెళ్లి పనుల్లో చాలా నమ్మకంగా ఉంటూ సాయం చేస్తారని సుబ్బమ్మని వాళ్ళ అమ్మని పిలిపించుకున్నారు మా పినమామగారు. అయితే మేము ఉంటున్న చోట హైదరాబాదులో పని మనుషులు టైంకి అయితే రారు. వచ్చినా కూడా సరిగ్గా పని అయితే చెయ్యరు. పైగా నెలకు వారం రోజులు ఏదో ఒక కారణం చెప్పి డొమ్మ కొడుతూనే ఉంటారు. ఈలోగా మా ఆవిడకు అక్కడ ఒక ఆలోచన వచ్చి నాతో, ఏమండి, మనం సుబ్బమ్మని మనతో పాటుగా హైదరాబాదుకు అయితే మన ఇంటికి తీసుకుపోదామండి అని నన్ను అడిగింది. ఆ మాటలను విన్న నేను, ముందు నువ్వు సుబ్బమ్మని అడుగు, వస్తుందో రాదో అని అంటూ, పైగా వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకోవాలి కదా అని బదులిచ్చాను. మేము హైదరాబాదు అనగానే సుబ్బమ్మ ఎంతగానో సంబరపడిపోయి సంతోషంగా అయితే ఎగిరి గంతేసుకుంటా ఒప్పేసుకుంది. ఎందుకు అంటే తను ఎప్పుడూ కూడా ఆ పల్లెటూరు దాటి బయటకు అడుగు పెట్టిందే లేదంట. దానికి తోడు వాళ్ళ అమ్మ మాత్రం, ఏమోనమ్మా, మా పిల్ల ఎప్పుడూ కూడా మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిందే లేదు. పైగా మమ్మల్ని వదిలి అస్సలు తాను ఉండలేదు. ఒంటరిగా మీతో అంత దూరం వచ్చి అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని సందేహపడుతూ తన బాధను అయితే తెలియజేసింది. అయితే నెలకు 3000 జీతం, ఇంట్లోనే భోజనం, వసతి సొంత మనిషిలా చూసుకుంటామని మా ఆవిడ చెప్పిన మాటలకు, సరే అమ్మ, పైగా పిల్ల సిటీలో ఉండి వచ్చింది కాబట్టి తనకు పెళ్ళి కూడా తొందరగా అవుతుంది అని ఆవిడ ఒప్పుకోసాగింది.
దాంతో మా ఆవిడ కూడా చాలా సంతోషించింది. ఎప్పుడూ ఇంటి పట్టునే ఉండే పని మనిషి అంటే ఇంటి గృహిణికి చాలా సౌకర్యమే కదా మరి. మా ఆవిడతో పాటుగా నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఇంట్లో ఇంకొక ఆడమనిషి తిరుగుతా ఉంటే చూడవచ్చు కదా అని. ఇంకా సుబ్బమ్మ గురించి చెప్పాలి అంటే మనిషి కొంచెం బొద్దుగా పొడుగ్గా అయితే ఉంటుంది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన కవ్వింపును నేను ఆ రోజు గమనించాను. వయసు 22 అయినప్పటికీని అంతకు మించిన మనిషిలా అయితే మనకు తను కనిపిస్తూ ఉంటుంది. నేను కూడా పరాయి ఆడవాళ్ళంటే చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటాను. ఎందుకంటే మగబుద్ధి మరి ఊరికే పోదు కదా. ఇంకా అనుకున్నట్టుగానే మాతో పాటుగా సుబ్బమ్మకు కూడా గౌతమి ఎక్స్‌ప్రెస్‌లోనే రిజర్వేషన్ చేయించాను. ఇంకా మేము ఊరికి బయలుదేరే రోజు రావటంతో సుబ్బమ్మ మొహం ఉన్నట్టుండి ఒక్కసారిగా సంతోషంతో అయితే వెలిగిపోసాగింది. ఎందుకు అంటే ఆమె ఇంతకు మునుపు ఎప్పుడూ కూడా రైలును ఎక్కిందే లేదట. దాంతో వాళ్ళ అమ్మ వచ్చి చాలాసేపు అన్ని జాగ్రత్తలను చెప్పి మరి దగ్గరుండి మాతో పాటుగా తనని సాగనంపింది. ఇంకా మేము మొదటగా రాజమండ్రి వెళ్ళి అక్కడ నుంచి గౌతమి ఎక్స్‌ప్రెస్‌ను అయితే ఎక్కాము. మా బాబుతో స్వప్న లోయర్ బెర్త్ మీద పడుకుంటే సుబ్బమ్మని మాత్రం అప్పర్ బెర్త్ మీద పడుకోమని మేము చెప్పాము. ఎక్కడానికి తాను కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటే నేనే సాయం చేసి నా 2 చేతులతో అయితే ఎక్కించాను. అప్పుడు నా చేతులు తనని స్పృశించక తప్పనే లేదు. ఇంకా ఆమె తన బెర్త్ మీద సెటిల్ అయ్యాక కొంచెం సేపు ఉంటే చలి బాగా పెరుగుతుంది కాబట్టి దుప్పటిని కప్పుకోమని తనకి చెప్పాము. అప్పర్ బెర్త్ అవ్వటం వలన స్పేసు తక్కువై దుప్పటి కప్పుకోవటంలో ఇబ్బంది పడుతుంటే నేనే దుప్పటిని స్ప్రెడ్ చేసి తనకి అయితే కప్పాను. అప్పుడు కూడా నా చేతులు తన లేలేత శరీరాన్ని కొద్ది కొద్దిగా తాకసాగాయి. దాంతో ట్రైన్ దిగిన వెంటనే సుబ్బమ్మ నా వైపుగా అదోలా చిలిపి చూపులను చూడటం అయితే ప్రారంభించింది. మొత్తానికి మా ఇంటికి చేరుకున్నాక కొన్నాళ్ళ వరకు సుబ్బమ్మ బాగానే అయితే పనిచేసింది. ప్రొద్దున్నే లేచి ఇల్లు ఊడవటం నుండి గిన్నెలు తోమటం, బాబుకి పాలు పట్టడం వంటి అన్ని పనులను కూడా చాలా చక్కగా అయితే చేసేది. తను డ్రాయింగ్ రూమ్‌లోనే కిందన ఒక చాప వేసుకుని అక్కడే పడుకునేది. ఎప్పుడైనా అర్ధరాత్రి వేళ మంచినీళ్ళ కోసం నేను కిచెన్‌లోకి వెళుతూ ఉండగా అప్పుడప్పుడు నేనే తనని తొంగి చూస్తూ ఉండేవాడిని. మా హైదరాబాద్ నీళ్ళు తనకి బాగా వంట పట్టాయేమో. చాలా వరకు సుబ్బమ్మలో మంచి నిగారింపు అయితే వచ్చింది. పైగా బయట పనులు ఒకటి లేవు కదా. 24 గంటలు ఇంట్లోనే పని చేసుకుంటూ ఉండేది. అయితే రాను రాను సుబ్రహ్మ ప్రవర్తనలో నెమ్మదిగా మార్పు అయితే వచ్చింది. చెప్పిన పని సరిగ్గా చేయకపోవటం, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్‌ను చెయ్యడం వంటి పనులను అయితే మొదలుపెట్టింది. దానికి తోడు నాకు సంబంధించిన అన్ని పనులను కూడా, అంటే నా స్థానానికి నీళ్లు పెట్టడం, ఇంకా షూ పాలిష్ చేయటం, ఇలాంటి చిన్న చిన్న పనులన్నిటినీ కూడా తానే చేయటం మొదలుపెట్టింది. నేను బాత్రూమ్ నుండి స్నానం చేసి బయటికి వస్తున్నప్పుడల్లా నా వంక అదో రకంగా చూసేది. మా ఇంటి వెనక బాల్కనీ వైపు కొందరు బ్యాచిలర్ కుర్రాళ్ళు అయితే ఉండేవారు. అందుకని తను మాటి మాటికి బాల్కనీ వైపుగా అయితే వెళ్ళి వాళ్ళను తొంగి చూస్తూ ఉండేది.
అప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే సుబ్బమ్మకు నా భార్యను చూసి ఈర్ష్య అనేది మొదలయ్యింది అని. పైగా మా మగవాళ్ళ మీద కూడా ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువైపోయింది అని. అలా అని నేను కూడా ప్రవరాఖ్యుడినేమి కాదు కదా అని నా మనసులో నేనే అనుకుంటూ ఉండేవాడిని. పైగా ఊరికే గాని సరదాగా ఒకసారి ఛాన్స్ వస్తే తనను పూర్తిగా రుచి చూద్దామని ఎంతో కాలంగా అలా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ చాలామంది మగవాళ్ళలాగానే నేను కూడా పిరికివాడిని కావటం వలన ధైర్యంగా ముందడుగైతే వేయలేకపోతున్నాను. ఒకవేళ ధైర్యం చేసినా కూడా ఆ సంఘటన ఎటువైపుగా దారి తీస్తుందో అని నాలో నేనే భయపడుతూ ఊరికనే ఉండిపోయేవాడిని. అనవసరంగా సుఖంగా సాగిపోతున్న నా సంసారాన్ని పాడు చేసుకోవడం ఎందుకు అని నాకు అనిపిస్తూ ఉండేది. అలా అని ఊరిస్తున్న సుబ్బమ్మతో పొందును కూడా వదులుకోలేకపోయేవాడిని. కానీ మా ఆవిడ ఎప్పుడు ఇంట్లోనే ఉండటంతో సుబ్బమ్మకు నాకు ప్రైవసీ అనేదే అస్సలు దొరికేదే కాదు. అయితే అనుకోకుండా ఒకరోజు స్వప్న ఉన్నట్టుండి సూపర్ మార్కెట్కు అయితే బయలుదేరింది. ఎందుకు అంటే సుబ్బమ్మను ఒక్కదాన్నే బయట మార్కెట్కు కానీ లేదు అంటే వేరే ఎక్కడికి అయినా కానీ పంపించే ధైర్యం తాను అసలు చేయటమే లేదు. అదేమని నేను తనని అడిగితే ఏమోనండి, అది కానీ ఎక్కడైనా కానీ తప్పికిపోతే మా ఊర్లో అందరూ కూడా నన్నే అడుగుతారు, అది నా భయం అని తన సమాధానాన్ని అయితే చెప్పుకొచ్చింది. దాంతో తాను చెప్పింది కూడా కొంతవరకు నిజమే కదా అని నాకైతే అనిపించింది. అలా ఆ రోజు సూపర్ మార్కెట్కి వెళ్ళిన స్వప్నని చూసి నేను వెంటనే మా ఇంటి లోపలికి వెళ్ళి సుబ్బమ్మతో ఆ పనిని చేయటానికి ఇదే సరైన సమయంగా అయితే భావించి తన అంగీకారంతో ఆ రోజంతా మా ఇద్దరం కలిసి అలా స్వర్గసీమ అంచుల్లో అయితే మునిగి తేలాము. అప్పటి నుంచి నా భార్య ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా నేను సుబ్బమ్మ ఇద్దరం కలిసి అనేక యోగాసనాలను ఇష్టానుసారంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.